ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని ప్రసంగి గ్రంథం 7-8 వచనం మీద మనం బైబిల్ ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చివరి దినం మనము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క సత్యాలను మనం ఎరుగుతూ తలంస్తూ ఉన్నాం. ఈ దినం కూడా నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధినైను నీతిమంతునైను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. గమనించండి, అబద్ధముకు దూరముగా నుండుము. చాలాసార్లు కొంతమందికి దేవుని బిడ్డలకు వాళ్ళకు ఉంటుంటే అవగాహనను బట్టి ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మన ప్రభు మానవుడిగా భూలోకంలోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం గురించి లేదు కదా. అంతేకాదు దేవుని దాసులు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిందని కూడా చెప్పినారు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి మనకెందుకు అనేటువంటి విషయాన్ని గురించి కొంతమందికి ఈ అవగాహన ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇది కొంతమంది ఏమనుకుంటుంటే ఇది యూదా ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించింది, మనకెందుకు అని. ఒకవేళ దేవుడు వారిని ఆధారం చేసుకొని మోషే ద్వారా వారికి ఇచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినాడు మోషే ద్వారా, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను నేను కొట్టివేయటకు రాలేదు, నెరవేర్చడానికి అన్నాడు. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం నెరవేర్చినాడు. మరి కొట్టివేయబడింది ఉంది కదా బైబిల్లో అని అంటే, ధర్మశాస్త్రము కొట్టివేయబడడం అంటే తీసేయమని కాదు. ధర్మశాస్త్ర ప్రకారముగా మనము కొన్ని విషయాలను అంటే ఆచారపూర్వకంగా అలవాటు ప్రకారంగా మనం వాటిని చేయకూడదు. ఇది ఆత్మీయంగా మనము చేయవలసిన వారంగా ఉంటాం. ఎందుకంటే ధర్మశాస్త్రము మన జీవితంలోనికి లేనప్పుడు అది బయట ఉండి వాటి ప్రకారం ఇశ్రాయేలు చేసినారు. ఎందుకంటే వారికి బలులు కానీ పొలులు కానీ బలు అర్పించాలి. తర్వాత దహన బలు, 5 రకాల బలులు, వారికి యాజకులకు ఉండవలసిన వస్త్రాలు, వాళ్ళకున్న కిరీటాలు, వాళ్ళ యొక్క పరిధి, మందిరము 3 భాగాలు, వాళ్ళు ఇవన్నీ చేయవలసినటువంటి. ఇది ఏమైపోయిందనంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా యేసు ప్రభువారి ద్వారా ఏమైనాయి అంటే నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మనము వారాలను పట్టుకొని, వాళ్ళు పాత నిబంధన ప్రకారం శనివారం ఆ రోజంతా పని చేయకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అట్లా చేస్తున్నామా? చేయట్లే. మరి ఏం చేస్తున్నాము అంటే, మన ప్రభువుని బట్టి ఆదివారం మనం ఆరాధిస్తున్నాం కదా. మరి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు? దాన్ని విశ్రాంతి దినం చేయొద్దండి అని చెప్పేసి నువ్వు ఆదివారం ఆరాధన చేయకుండా ఉంటావా? అది కరెక్ట్ అవుతుందా? బైబిల్ ప్రకారంగా వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చేయకూడదు? వేరే దేవుణ్ణి పూజించొద్దు అని ఉంది, ఏ విగ్రహాన్ని పెట్టొద్దు అని ఉంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే ఇప్పుడు మనం వేరే వాళ్ళు మొక్కుతామా? విగ్రహాలు పెడతామా? అంటే ఇప్పుడు ఏంది? అది ఆత్మీయంగా మనం ఇప్పుడు ఏం చేయడం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు బలులు పొలులు అర్పించినారు, గొర్రెలను మేకలను అర్పించినారు. ఇప్పుడు దాన్ని మనం అర్పించిన అవసరం లేదు. అవి దేని గుర్తుగా ఉన్నాయి? ఇప్పుడు దహన బలి ఉందనుకోండి, ఆరాధన గుర్తు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం అది ఆరాధిస్తున్నాం. అట్లే కృతజ్ఞత బలి ఉందనుకోండి, మనం జంతువులను అర్పిస్తలేదు. ఇప్పుడు దానికి బదులు మనం ఏం చేస్తున్నాము? మనం ప్రభువుని మనం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. పాతకాలంలో ఏమైందంటే లేవీలు లేక యాజకులు వాళ్ళు మాత్రమే ప్రభుకు దేవునికి ఇశ్రాయేలు పక్షంగా బలులు అర్పిస్తూ వచ్చినారు. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం యేసు ప్రభువుని బట్టి మనం కూడా ఏమైనాము? ఆరాధించడానికి, పూజించడానికి అన్నిటికీ రాజులైన యాజక సమూహంగా చేసినాడు. ఇప్పుడు ఇది ఎక్కడిది విషయము? అక్కడి విషయమే. ఒకవేళ కొట్టివేయబడింది అనుకోండి, నేను ఒక టూకీగా ఒక మాట చెప్తున్నాను, ఎవరికైనా డౌట్ ఉంటే విషయాలు మీతో తెలుసుకోవచ్చు. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ యేసుప్రభువారి శిష్యులు 2 ఎమ్మాయిని గ్రామానికి వెళ్తున్నారు. వారితో యేసుప్రభువారు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు యేసుప్రభువారిని గుర్తించలే వారితో ఉన్నప్పుడు. అప్పుడు ప్రభు అన్నాడు, అందులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అన్నాడు.
ఇప్పుడు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మాలంటే ఎక్కడికి పోవాలా? ప్రవక్తల గ్రంథాలు కావాలి. ప్రవక్తల్లో మొట్టమొదటిగా మనకి ఇచ్చిన ప్రవక్త ఎవరంటే మోషే. ఉన్నారు ఇప్పుడు నోవాహు అని, తర్వాత ఇప్పుడు ఆనోక్ అని, ఇట్లాంటి ఉన్నారు. కానీ మన గ్రంథవరదిగా రాయబడింది ఎవరు? మోషే. ఇప్పుడే మోషేగా ఇప్పుడు మనకు ఆదాం గురించి కావాలనుకున్నా, ఈ భక్తులందరి విషయం కావాలనుకుంటే మనం ఆడికి పోవాలి? ఇప్పుడు పాత నిబంధన ప్రకారం పోవాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు ఇశ్రాయేలు గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఆడికి పోవాలి? మరి కొట్టివేయబడినప్పుడు అది ఎందుకుంది? కొట్టివేయబడినప్పుడు 5 పుస్తకాలు కొట్టివేయబడ్డప్పుడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డ అవి ఎందుకున్నాయి? గమనించండి. బైబిల్కు 2 భాగాలు, కొత్త నిబంధన, పాత నిబంధన అంటారు. కొత్త నిబంధన, పాత నిబంధన. ఇప్పుడు ఒకవేళ పాత నిబంధన ఉంటే అది పాత నిబంధన అవుతుంది. కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన అవుతుంది. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం అంటున్నామంటే అర్థమైంది, 2 పుస్తకాలు ఉన్నందుకే పరిశుద్ధ గ్రంథం అని మనం అంటున్నాం. అంటే ఏది అవసరం అది అక్షరానుసారముగా, శరీరరూపకంగా, ఆచారపూర్వకంగా, అలవాటు ప్రకారంగా చేసినారు. అవే భాగాలు మనం ఏం చేస్తున్నాము? ఆత్మీయంగా ప్రభు మన హృదయంలో ఉంచినాడు. ఇంతకుముందు బయటికి అబద్ధం ఆడితే అబద్ధమైంది. ఇప్పుడు ఆ అబద్ధపు తలంపే మన హృదయంలోకి వస్తే ఏమవుతుంది? అబద్ధికులమవుతున్నాం. నువ్వు బయటికి పోయి అబద్ధాలు ఆడవలసిన పని లేదు. మన మనసులో, మన యొక్క హృదయంలో ఆ అబద్ధపు యొక్క తలంపు ఉన్నదనుకోండి, అదే పాపం అవుతుంది. ఇప్పుడు మరి దీన్ని బట్టి మనం ఏం చేయాలి? అందుకొరకనే మీరు ఆ విధంగా కొట్టివేయబడిందని చెప్పేసి దాన్ని అనుసరించడం లేదు కాదు. అది మనం ఆత్మీయంగా ఇప్పుడు ఏమైనాము? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఉంది ఏమనంటే 7 అబద్ధమునకు దూరముగా ఉండమన్నాడు. ఇది పాత నిబంధనలు. మరి కొత్త నిబంధనలు దగ్గర చేసుకోవచ్చా? అబద్ధాన్ని అనుసరించవచ్చా? చేయకూడదు. ఎందుకు? వాళ్ళు అబద్ధం ఆడితేనే, బయటకు వస్తేనే, మాట వస్తేనే అబద్ధం అనుకున్నారు. కానీ ఇది ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి విషయం. యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఎక్కడైనా మన మనసులో ఉంచినాడు. ఒకప్పుడు బయటికి ఒకరిని బాహాటంగా ద్వేషిస్తేనే అది పాపం అన్నారు. ఇప్పుడు ఆ ద్వేషపు తలంపు, ఆ కోపము మన హృదయంలో వచ్చినప్పుడే మనం ఏమవుతున్నామంటే ఆత్మీయంగా పాపులమవుతున్నాం, చెడిపోయిన వాళ్ళం అవుతున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు బలి అర్పించేవాళ్ళు, ఇప్పుడు మనం ఏం బలి అర్పిస్తున్నాము? ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాం, ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం. అక్కడ యాజకుడు ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నారు? మన ప్రధాన యాజకుడు ప్రభువు ఉన్నాడు. కాబట్టి దయచేసి ఇలాంటి విషయం కాదు. ఇక డౌట్ ఉంటే మీరు తర్వాత తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు బాగా విషయం ఏంటంటే, గమనించవలసిన విషయం ఏంటంటే, అబద్ధమునకు మొదటి భాగాన్ని మాత్రమే గమనిస్తాము. 7వ వచనము, నిర్గమకాండము 23:7, అబద్ధమునకు దూరముగా ఉండుము అంట. దేనికి దూరంగా ఉండాలంట? అబద్ధానికి దూరం అంట. ఎందుకని అబద్ధానికి దూరంగా ఉండాలి అని అంటే, దేవుని వాక్యంలో ఒక మాట చెప్పబడుతూ ఉన్నటువంటి సందర్భం మనము చూడగలం. అబద్ధమునకు దూరముగా ఉండుమంటాడు. దేవుని బిడ్డలారా, ఇది అబద్ధం అనేటువంటిది దేవుని బిడ్డలకు సంబంధించినటువంటిది కాదు, దేవునికి సంబంధించిన విషయం కాదు. లేవియా కాండము 19వ అధ్యాయము 15వ వచనములోను లేకుంటే ఈ విధంగా రాయబడి ఉన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. గమనించండి. ఎందుకంటే 19:11 నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలికూడదు, బొంకకూడదు, ఒకడితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఈ అబద్ధం అనేటువంటి మాటకు వస్తే, అబద్ధం ఇక్కడ బొంకకూడదు అంటాడు. దీన్ని బొంకుడు అంటారు. దీని గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎందుకు అంటున్నాడు? 11లో నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలియకూడదు, బొంకకూడదంట. ఈ విషయం కూడా రాయబడి ఉంది. దొంగిలించిన వాటిని బొంకే విషయం రాయబడి ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో మనము ఇంతకు ముందు కూడా నేను ఆయా విధాలుగా చెప్తూ వస్తున్నాను. ఒక వ్యక్తి విషయం ఏదైనా దొంగిలిస్తే అది నువ్వు తీసుకున్నావా అంటే తీసుకోలేని చెప్పేసి ఏం చేస్తారు? అబద్ధం ఆడతారు, బొంకుతారు. ఇప్పుడు ఇది కూడా పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఏం చేస్తున్నావు? బొంకుతున్నావు, అబద్ధం. చెప్పండి, అబద్ధమునకు దూరం వెళ్ళిపోమంటే ఇప్పుడు అబద్ధమైన దానికి ఇంకోటి ఏం కలిసి అంటే బొంకటము, దొంగిలించడం కూడా కలిసింది. ఎందుకంటే తీసుకొని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క అబద్ధము అనేటువంటిది ఎందుకు అంటే, అబద్ధము దేవునికి సంబంధించినటువంటిది కాదు. ఈ అబద్ధం అనేటువంటి మాట మనకి ఎక్కడ ప్రారంభించబడిందంటే, ఆదికాండము 3వ అధ్యాయంలోనే ప్రారంభించబడింది. ఇది ఏదేను తోటలో ప్రారంభించబడినట్టు అబద్ధం. మనకు తెలుసు అవ్వ ఏం మాట్లాడిందో ఇంత ముందు కూడా నేను గుర్తు చేసినాను. సాతాను వచ్చి ఏం మాట్లాడిందో కూడా ఈ అబద్ధాన్ని గురించి.
అందుకనే దేవుని బిడ్డలుగా అబద్ధానికి ఏం కావాలి? ఎంత దూరం ఉంటే అంత మంచిది. అబద్ధము దేవునికి దూరం చేస్తుంది. అక్కడ వారు అబద్ధం ఆడిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమైనారంటే ఏదేను వనంలో నుండి దేవుని సన్నిధి నుంచి వారు ఏమైనారంటే తోలివేయబడ్డారు. అబద్ధం ఏం చేసింది? ఆది కాండంలో ఉన్నటువంటి రీతిగా ఆదామవలను దేవునికి దూరంగా చేసింది. ఈరోజు అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడు అనంటే దేవునికి దూరం అయిపోయేటువంటి వాడిగా ఉంటాడు. ఇట్లా చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయండి. కాబట్టి గమనించి ఏం చేయకూడదు? అబద్ధము మనం ఆడకూడదు. ఇది మనం ఎరగవలసిన విషయము. అబద్ధము ఆడొద్దు. ఇంకా ఇందులోనే విషయాలు కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాము. అబద్ధము ఆడకూడదు అనేటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? అబద్ధము ఆడొద్దు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇదే లేవియా కాండంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు యెహోవా విరోధం ద్రోహం చేసి పక్షపాతం అప్పగించేవాడు గుర్తుపట్టి. ఇది అంతదే. ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన పక్షమున అతడు తనకు అప్పగింపబడిన దానిని గూర్చే గాని, తాకట్టు గూర్చే గాని, దోచుకున్న దాని గూర్చే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాన్ని బలత్కరించిన ఎడలనేమి, పోయినది దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులవుదురో వాటన్నిటి విషయంలోనూ అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోసుకున్న సొమ్మును గూర్చి గాని, బలత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చిన గాని, పోయిన దాన్ని దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చైనా అబద్ధ ప్రమాణం చేసినదంతయు అచ్చుకొనవలను. సరే, ఇక్కడ ఏమంటుంది? అబద్ధం దొంగిలించినాడు, తీసుకున్నాడు, దొరకలేదని చెప్పేసి అబద్ధం ఆడే విషయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము అనేటువంటిది, అబద్ధానికి దేవుని బిడ్డలుగా దూరంగా ఉండడము మంచిది. దీని గురించి 2-3 విషయాలు నేను కొత్త నిబంధన ప్రకారం ఇక్కడ నేను చెప్పాలని తలుస్తూ ఉన్నాను. కొలసి మనం ఈ భాగాన్ని అనుసరించే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని దాసుడు పౌలు గారు కొన్ని విషయాలను గుర్తు చేసినటువంటి విషయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, దయచేసి ఈ భాగాన్ని గమనించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 4:15 నేను చదువుతున్నాను, గమనించండి. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి, ఎఫెసీ సంఘానికి పౌలు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, చెప్పండి ఏంది? అబద్ధానికి దూరంగా ఉండండి. దానికి బదులు ఏది అలవర్చుకోవాలా? ప్రేమ కలిగి. ఎందుకు ప్రేమ అంటే, నువ్వు ఇతరులకు అబద్ధం చెప్పలేవు, కీడు చేయలేవు, దొంగిలించలేవు, బొంకలేవు. ప్రేమ ఉంటే. అందుకనే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. కాబట్టి ఏం చేయకూడదు? ఆయన శిరస్సై ఉన్నాడు. 25వ వచనంలో, మనము ఒకరికొకరు అవయవలై ఉన్నాము కనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడును తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడాలంట. ఏం చేయాలంట? ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఒకరికొకరు అవయములే అయినాం. ఒక అవయము ఒక దానికి అబద్ధం చెప్తుందా? అందుకని సంఘం కూడా ఏమంటాడు? సంఘం విషయం కూడా అంతే. అది కొరకునే ఏం చేయొద్దు? ప్రేమ కలిగి సత్యం చెప్పాలా. ఇంకోటి ఏంటంటే, క్రీస్తువులే నుండుటకంట. ఎవరి వల్లే? ఇప్పుడు సత్యము అనేటువంటిది క్రీస్తుకు సంబంధించినటువంటిది, అబద్ధము అనేటువంటిది సైతానుకు సంబంధించిన విషయం. ఇంకొక మాట కూడా నేను చదివి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. కొలసీ పత్రికలో ఈ విధంగా రాయబడింది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం. 3:9. కొలసీ 3, ఫిలిప్పి, కొలసీ 3:9. 3వ అధ్యాయం 9వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి జ్ఞానము నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును కొని ఉన్నారు.
ఒకప్పుడు మనం ఎవరమంటే ఆత్మ, ఇప్పుడు అది ఏమైంది? దేవుడు నూతనమైనటువంటి స్వభావం తీసుకొచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబద్ధం అనేటువంటి దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అబద్ధం క్రీస్తు సత్యము చెప్పుతూ క్రీస్తు ఒలే ఉండాలంట. ఎందుకు? అబద్ధం అనేటువంటిది సైతానిది. ఈ విషయము ఎరగాలని చాలా విషయాలు ఉన్నాయి. మేము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం గమనించండి. ప్రకటన గ్రంథము 20లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే అపవాది, వాని యొక్క దూతలు, వారందరూ కూడా ఏమైనారంటే అగ్ని గంధకంలో దోయబడ్డారు. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము జ్ఞాపకం పెట్టుకోనండి. 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడను, అతడు క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు దివారాతము బాధింప. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, సాతాని 3 విషయాలు. అవి కూడా త్రిత్వం. ఇక్కడ ఎవరైనా అబద్ధ ప్రవక్తే ఉండంట. చెప్పండి, ఎట్లాంటి ప్రవక్తలు? అందుకనే దేవుని దాసులు చెప్పినారు, నా తర్వాత అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు తొడేళ్లలాగా వచ్చేస్తారు, చీల్స్తారని చెప్పేసి రాయబడి. అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధం చెప్పే సంఘాలలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఉండవచ్చు. అందుకని జ్ఞాపకం పెట్టుకొని, వారిని మోసపరచుటకు అపవాది, అబద్ధ ప్రవక్తలు ఉన్నాడు. అందుకనే అబద్ధ ప్రవక్త లేక అబద్ధము సైతాను సంబంధించినటువంటి వీరు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఈ భాగంగా మనం ఎరిగి అబద్ధమునకు ఎంత దూరంగా ఉంటే అబద్ధానికి అంత క్షేమం. అంటే సైతానుకు అబద్ధానికి సంబంధించిన విషయం మీకు ఇది గుర్తు చేస్తూ వచ్చినాడు. ఇదే 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోనే అబద్ధ ప్రవక్తను గురించినటువంటి రాయబడి ఉంది. వాళ్ళు ఎక్కడ వేయబడ్డారంటే అగ్ని గంధకములతో వేయబడ్డారు. గమనించండి, 21:8 వచనం, ప్రకటన 21:8, పెరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. అబద్ధికులు అందరూ. అబద్ధము సైతాను సంబంధించింది. అబద్ధానికి బోధ చేయడానికి ప్రవక్తే ఉన్నాడు. అంతేకాదు లాస్ట్కి వచ్చినాక అబద్ధ ప్రవక్త, ఈ అబద్ధికులు, అబద్ధాన్ని ప్రేమించిన వాళ్ళు, అబద్ధాన్ని చేసే వాళ్ళంతా కూడా అగ్ని గంధములకు వెళ్ళినారు, వారిని మోసపరిచారు. కాబట్టి ఎవరు మోసపోకుండా దేవుని ప్రజలుగా ఉంటూ, దేవుని సేవకులుగా, బాధ్యత గల వారుగా, పెద్దలుగా, విశ్వాసులుగా ఉంటూ ఇంకా అబద్ధాన్ని అనుసరిస్తున్నావా, అబద్ధం చెప్తున్నావా, అబద్ధంగా జీవిస్తున్నావా, దూరంగా ఉంటే మంచిది. అబద్ధానికి దూరంగా పోండి. ఇది చాలా మంచి మాట ధర్మశాస్త్రంలో. అబద్ధానికి దూరంగా పోకపోతే అబద్ధము దూరం చేస్తుంది. ఆది కాండంలో చూసినట్టు వాళ్ళని చేసినాడు. అట్లనే నూతన నిబంధన విషయం కూడా అంతే. దేవుడు అబద్ధికులను ఎక్కడ పడేస్తాడు? నరకంలో వేసేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేసినాడంటే ప్రభు అబద్ధపు యొక్క జీవితం నుంచి నవీన స్వభావాన్ని మార్చడానికి ప్రభు వచ్చినాడు, చేసినాడు. సత్యం అనేది దేవునికి సంబంధించింది, అబద్ధం అనేది సైతాన్ని. కాబట్టి మనం ఈ మాటలు విని అబద్ధమునకు దూరంగా ఉండి సత్యానికి సంఘంగా ఉందాం. అందుకనే పౌలు తిమోతి చెప్తాడు, మొదటి తిమోతి పత్రిక 3:14-15 ఉంటుంది. ఏమంటే ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము అంటాడు. ప్రభు వచ్చినప్పుడు ఆ మాట కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మాటను తలంచేటట్టు మనము కూడా దేవుని బిడ్డలుగా నష్టపోకుండా తిమోతి పత్రికలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయము, 3 తిమోతి పత్రిక 3 అధ్యాయము 14-15 ఉంటుంది ఈ మాట. 14-15 ఉంటుంది. అయినను నేను ఆలస్యం చేసిన పక్షమందు దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలన అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాయొచ్చున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారం. సత్యం చెప్పుచు సంఘములో ఉన్నటువంటి వారులారా, సంఘాన్ని నడిపించేవారు, సంఘాన్ని కాసేవారు, సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా సత్యము చెప్పుటకు క్రీస్తు వలే. ఎందుకంటాడు సత్యానికి స్తంభము సంఘము, సత్యానికి స్తంభము. కాబట్టి అలాంటి సంఘముగా మనము మన జీవితంలో ఉండుటకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించి అబద్ధమునకు దూరమని ఏదైతే వింటూ వచ్చినామో మమ్మను, మా ప్రియులను వినేటువంటి వారిని అబద్ధానికి దూరము, సత్యానికి దగ్గరగాను, సత్య సంబంధులంగాను
సత్యం చెప్పడం క్రీస్తు వలేనటువంటి ఆ విధంగా ఉండటానికి మాకు మా ప్రియులకు సహాయపడమని వందనం చెల్లిస్తే మనం టాన్ చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క కృప, ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం, దేవుని యొక్క కృప మనందరికీ తోడయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.